మారుమూల గ్రామం నుంచి విలేకరిగా వచ్చి మహా టీవీ అధిపతిగా అంచెలంచెలుగా వెదిగి విజయదుందుబి మోగిస్తున్నటువంటి వంశీ గారికి, అదేవిధంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి విచ్చేసినటువంటి వేద పండితులకు, అంగరంగ వైభవంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించినటువంటి మహా టీవీ సిబ్బంది గారికి, అదేవిధంగా సుందర వైభోగాన్ని చూడటానికి వచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ముళ్లకు అందరికీ కూడా నమస్కారాలు. శ్రీనివాసుని కళ్యాణం అంటే యుగయుగాలుగా హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టినటువంటి ఒక యాగం. శ్రీనివాసుని కళ్యాణం, వెంకటేశ్వరుని నామస్మరణం పరమశాంతికి, పవిత్రతకు ఒక నిదర్శనం. కళ్యాణం వీక్షించినట్లయితే 1000 యాగాలు చేసిన దానితో సమానమని పురాణాల్లో చెప్తూ ఉంటారు. ఈ కళ్యాణం ఒక వివాహ వేడుక మాత్రమే కాదు, భక్తుడిని, భగవంతుడిని, జీవాత్మని, పరమాత్మని అనుసంధానం చేసేటువంటి ఒక అనుబంధం, ధైర్యానికి ఒక దైవ సాక్ష్యం. చరిత్రలో ఒకప్పుడు రాజులు, సామంతులు రాజ్యశాంతి కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఈ యాగాలు ప్రారంభించారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అమరావతి ప్రాంతం శాంతి సౌభాగ్యంతో విరజిమ్మాలని ఆ రోజున ఈ మధ్యనే మనం కళ్యాణం చేశాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో తెలంగాణ ప్రజల శ్రేయస్సు, సౌభాగ్యం, సమృద్ధి ఉండాలని, అదేవిధంగా తిరుమలేసిని పాదాల వరకు వెళ్ళలేని వారి కోసం తిరుమలేసిని శ్రీ వెంకటేశ్వరుని ఈ ప్రాంతానికి తీసుకువచ్చి ఈ విధంగా కళ్యాణం చేసినటువంటి మహావంశీ గారికి మరొక్కసారి అభినందనలు తెలుపుతా ఉన్నాను. భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ దైవం ఉంటుంది, దైవం ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది, శాంతి ఎక్కడ ఉంటుందో అక్కడ అభ్యుదయం ఉంటుంది. అలాంటి కార్యక్రమానికి ఈ విధంగా వచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో బాగుండాలని, తెలుగు రాష్ట్ర ప్రజలు, భద్రాద్రిలో రాముడు, అదేవిధంగా తిరుమలేశుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే అందరికీ ఒక విధంగా ఉంటారో ఆ విధంగా తెలుగు వారందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.